హలో ఫ్రెండ్స్ అందరికీ మనకి గేమ్ చేంజర్ ట్రయల్ వచ్చేసింది డాకు మహారాజ్ ట్రయల్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈ సంక్రాంతిలో మోస్ట్ అవైటెడ్ మోస్ట్ ఆస్పెక్టివ్స్ ఉన్నటువంటి సినిమాలు ఏవైనా ఉన్నాయంటే ఈ రెండే అనమాట. ఆల్రెడీ విశ్వంబర సినిమా అయితే రావస్తుంది చిరంజీవి గారిది, గేమ్ చేంజర్ వస్తుంది అనేటటువంటి దాంతో విశ్వంబర అయితే కొద్దిగా వెనక్కి వెళ్ళింది. కానీ గేమ్ చేంజర్ వెనక్కి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ కానీ రాలేదు. డాకు మహారాజ్ రాని బాలకృష్ణ గారు రాని ఎవరైనా రాని మేమైతే ఖచ్చితంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఈవెంట్లు చేస్తున్నారు, ఛాలెంజెస్తో ట్రైలర్ కూడా రిలీజ్ చేశారనమాట. మనం ఈ ట్రైలర్స్ని కంపారిజన్ చేసి ఏ ట్రైలర్ బాగుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. నేను ముందే చెప్తున్నాను, నేను ఎవరికి కూడా సపోర్ట్ చేయను, ఎవరిని కూడా తగ్గించాను. ట్రైలర్ విషయాలని మాట్లాడతా, సినిమా వచ్చాక సినిమాను కూడా కంపారిజన్ చేస్తా, కాదంటలా. వన్ అండ్ ఓన్లీ ఇప్పుడు ట్రైలర్స్ గురించే నేనైతే మాట్లాడతా. సో మీరైతే వీడియో చివరి దాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మొట్టమొదట గేమ్ చేంజర్ ట్రైలర్. అసలు ఇక ట్రైలర్ అన్నదాన్ని 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి ఒక స్టారైడ్ అని చెప్తాను నేను. మనం ఇప్పటిదాకా అనుకున్న దానికి డబుల్ కాదు త్రిబుల్ ఉందన్నమాట. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి చాలా నెగిటివిటీ అయితే ఉందన్నమాట. ఆల్రెడీ శంకర్ గారి పని అయిపోయిందని, శంకర్ గారితో వర్క్ చేసేటటువంటి ఒక ఆయన చనిపోయిండు. దానివల్ల శంకర్ గారికి ఎలా సినిమాలు తీయాలో అర్థం కావట్లా. అందుకే అయ్యి ఉండొచ్చు, రోబోట్ అయి ఉండొచ్చు, మన కమల్ హాసన్తో తీసినటువంటి భారతీయుడు అయి ఉండొచ్చు, అంత మెప్పించలేకపోయే. కాబట్టి ఇక శంకర్ గారితో డీల్ పెట్టుకోవడం అనేటటువంటిది అనవసరం. రామ్ చరణ్ శంకర్ గారితో చేసి రిస్క్ చేస్తున్నాడు అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఫిక్స్ అయ్యారనమాట. ఆల్రెడీ త్రిబుల్ మూవీ రిలీజ్ అయినప్పుడే, శంకర్తో సినిమా ఉందన్నప్పుడే, రాజమౌళి గారితో సినిమా అంటే అది నెక్స్ట్ ఖచ్చితంగా ఫ్లాపే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూనే ఉంటారు. సో వాటన్నిటిని కూడా ఈ సినిమా అయితే తిప్పికొట్టింది. ఈ ట్రయలర్ అయితే వాటన్నిటికీ న్యాయం చేసేలా ఉంది, వాటన్నిటికీ సమాధానం చెప్పేలా ఉందన్నమాట. మొట్టమొదట ఈ ట్రైలర్లో నచ్చినటువంటి మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే రామ్ చరణ్. మొత్తం రామ్ చరణ్తో అయితే ట్రైలర్ని అయితే నింపేసింది అనమాట. ఆల్రెడీ శంకర్ గారు తెలియజేసిండు, నాకు ఒక్కడు సినిమా అన్న చాలా సినిమాలు ఉన్నాయి మన తెలుగులో, అలాంటి కమర్షియల్ సినిమాలు తీయడం అంటే నాకు చాలా ఇష్టం. అదేవిధంగా ఈ సినిమా కూడా మొత్తం కమర్షియల్స్తో నింపేశా అనేటటువంటిది తెలియజేసింది అనమాట. కమర్షియల్ అంటే ఏం లేదు, ఒక 6 పాటలు ఉండాలి, ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి. ఇంకా మీకు అర్థం కాని ఏంటంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటివి జరిగిందనమాట పవన్ కళ్యాణ్ గారితో. ఒక సాంగ్ ఉంది భయ్యా, అది లిరిక్ సాంగ్ వచ్చిందో లేదో కానీ అప్పన్న క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ ఒక రేంజ్లో దింపేటటువంటి ప్రయత్నం చేసిండు. అండ్ ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్నమాట. రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్టయితే భయంకరమైనటువంటి గ్రాఫిక్స్, ఆ నలుపు రంగు ఎరుపు రంగు అవన్నీ కలిపి ఏదేదో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మూవీ డైరెక్టర్స్. ఆ ట్రైలర్స్ కూడా బాగున్నాయి, కానీ ఈ ట్రైలర్ నీట్గా ఉందన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి, వేరే ట్రైలర్స్తో దీన్ని కంపారిజన్ చేయండి, చాలా నీట్గా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఎక్కడా కూడా మనకి ఆ కలర్ తగ్గినట్టు, ఆ ఫ్రేమ్స్ తగ్గినట్టు అనేటటువంటిది అనిపించలేదు. సినిమా ట్రైలర్ స్టార్టింగ్ దగ్గర నుండి ఎండింగ్ దాకా ఒక గ్రిప్పింగ్ని అయితే మెయింటైన్ చేశారు. అండ్ మ్యూజిక్ అయితే హాలీవుడ్ లెవెల్ ఉంది. తమన్ ఎక్కడ కాపీ కొట్టిండు అనేటటువంటిది కూడా ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ అని చెప్తా. తమను కూడా న్యాయం చేసిండు. శంకర్ గారి ఫ్రేమ్స్ కూడా చాలా బాగా కనొస్తున్నాయి. ఇంకా హెలికాప్టర్ షాట్ ఎప్పుడైతే థియేటర్లో తగలబెడతారు అనేటటువంటిది రియాలిటీ, దాంట్లో అయితే డౌట్ లేదు. ఆ తర్వాత డాకు మహారాజ్ ఇందాలే ట్రైలర్ రావడం జరిగింది, దానికి సంబంధించిన రియాక్షన్ వీడియో కూడా చేసిన. ట్రైలర్ ఏంటంటే 2 క్యారెక్టర్స్ని అయితే చూపించిండు. మనకి నేతాజీ క్యారెక్టర్ని అయితే చూపించిండు. నేతాజీ చూసుకున్నట్లయితే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుండు. ఆ తర్వాత డాకు మహారాజ్ క్యారెక్టర్ని అయితే చూపించిండు. స్టోరీ అర్థమైపోతుంది, డాకు మహారాజే నేతాజీ లాగా తిరిగి వచ్చిండని. నేతాజీదంతా కూడా ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, డాకు మహారాజ్ అంతా కూడా సెకండ్ హాఫ్లో ఉంటుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే మీరు ఇదే చూసుకోవాలి, మన గేమ్ చేంజర్ ట్రైలర్లో ఏంటంటే మొత్తం వైట్ కలర్ అంటే క్లియర్గా ఉందన్నమాట. ఇది చూసుకోండి, మొత్తం అక్కడక్కడ నలుపు ఎరుపు అలా కన్ఫ్యూజింగ్ ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది అర్థం కావట్లేదు అనమాట. సో నాకు స్క్రీన్ ప్లే పరంగా అయితే ఖచ్చితంగా గేమ్ చేంజర్ ట్రైలర్ నచ్చింది. నెక్స్ట్ బాలయ్య బాబు గారి యాక్టింగ్, రామ్ చరణ్ యాక్టింగ్ కంపారిజన్ చేయడానికి లేదు, ఇద్దరు తోపు యాక్టర్సే. ఒక యాక్టర్ని తగ్గిలేను, ఒక యాక్టర్ని పెంచలేను. 2 ట్రైలర్లు ఇద్దరు అయితే ఎరగదీసేటటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఏంటంటే మ్యూజిక్, మహారాజ్ మ్యూజిక్ ఒకసారి ఏంటంటే ఆ భీమ్లా నాయకులు మ్యూజిక్కే తీసుకొచ్చి పెట్టేశారేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. లాస్ట్కి వస్తుంది కదా అయ్యా అని చెప్పుడు భీమ్లా నాయకులు ఉంటుంది. లాస్ట్గా పవన్ కళ్యాణ్ గారు నీకు ఆపదొస్తే నేను కడవనవుతానని చెప్పి ఒక డైలాగ్ చెప్తారనమాట. అక్కడ ఇచ్చినటువంటి బీజమే ఎక్కడ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. గేమ్ చేంజర్లో 100% న్యాయం చేసినటువంటి తమన్ డాకు మహారాజులో చేయలేదు అనేటటువంటిది ఇంకా క్లియర్ అండ్ క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే గ్రాఫిక్స్, అక్కడ గ్రాఫిక్స్ పెట్టిన గ్రాఫిక్స్ అని అనిపించకూడదు అనమాట. కానీ డాకు మహారాజులో చూడండి ఒక పులిని చూపించారనమాట. ఆ పులి మొహాన్ని ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి, క్లియర్ అండ్ కట్గా వస్తుంది ఇది గ్రాఫిక్స్ అని. అయితే బడ్జెట్ గట్టిగానే పెట్టారు, బడ్జెట్కి లోటు లేదు, కానీ ఎందుకు ఈ పూర్ గ్రాఫిక్స్ కనపడుతుంది అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఇంకోటి ఏంటంటే
ఏంటంటే మస్తు వైలెంట్గా ఉండబోతుంది ట్రయలర్ అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో మన గేమ్ చేంజర్లో ఎస్జే సూర్య ఆయన యాక్టింగ్కి నేను వంక పెట్టేటటువంటి స్థాయి నాది కాదు, వేరే లెవెల్ యాక్టింగ్ చేసిండు. ఒక్కొక్కసారి రామ్ చరణ్ కూడా డామినేట్ చేసేలైతే తనైతే ఆ ట్రైలర్లో కనపడ్డాడు. సినిమాలో కూడా తన క్యారెక్టర్ వేరే లెవెల్ ఉండబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే బాబీ డియోల్ నిజంగా ఎక్కువ టైం తనే ఉన్నాడు అనమాట, ఎక్కువ ఎలివేషన్లో తనకే పడ్డాయి, మొత్తం వైలెంట్గా చూపించారనమాట. యానిమల్లో మనం ఆయన్ని వైలెంట్గా ఇష్టపడ్డాం కదా, దానికి మించి తనైతే వైలెంట్గా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తను జంతువులు చంపేదైనా మనుషుల్ని జంతువులా ట్రీట్ చేసేదైనా అదంతా కూడా వేరే లెవెల్ చూపిస్తున్నారు. కాబట్టి ఇక విలన్లో అయితే ఎస్జే సూర్య బెస్ట్ అనిపించింది, ఆ తర్వాత బాబీ డియోల్ కూడా పర్లేదు. కాకపోతే ఇక్కడ ఎస్జే సూర్యని రామ్ చరణ్ ఈక్వల్ ఇచ్చిండు, కానీ ఇక్కడ బాలయ్య గారిని బాబీ డియోల్ ముందు కొద్దిగా తగ్గించేటటువంటి ప్రయత్నం చేసిందని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇదంతా వద్దు, నీ ఒపీనియన్ చెప్పు. ఇప్పుడు ఒక డాకో చూసినావు, ఒక గేమ్ చేంజర్ చూసినావు, ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఏ సినిమా ఎక్కువ హిట్ అయితే అనేటటువంటిది చెప్పు అని చెప్పి చాలామంది అడగొచ్చు. వాళ్ళందరికీ క్లారిటీ ఇస్తా చూడండి. పాన్ ఇండియా లెవెల్లో అయితే గేమ్ చేంజర్ని రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పటిదాకా 180 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించుకుంది. వన్ అండ్ ఓన్లీ యూట్యూబ్లో 80 మిలియన్ అంట, ఆల్ ప్లాట్ఫామ్ కలిపి 180 మిలియన్. నేనైతే దాన్ని సరిగ్గా చూడలేదు. ఈ విధంగా 180 అయితే రావడం జరిగింది. మన డాకు మహారాజ్ అయితే ఆల్మోస్ట్ ఇప్పటికి రిలీజ్ అయ్యి 2-3 గంటలు అవుతుంది. దానికి ఎన్ని వ్యూస్ ఉన్నాయి అనేటటువంటిది కంపారిజన్ చేయండి, తెలుగులోనే కంపారిజన్ చేయండి. ఇప్పుడు మన గేమ్ చేంజర్ ఆల్మోస్ట్ 60 మిలియన్కి వెళ్ళింది తెలుగు ట్రైలర్, డాకు ఎన్ని మిలియన్స్కి వెళ్ళిద్ది అనేటటువంటి దాన్ని చూసి మనమైతే క్లియర్ ఇంకా కరెక్ట్గా జనాలు దేనికి ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ శంకర్ చాలా ఫ్లాప్స్ చూసిండు, హిట్స్ చూసిండు, జనాల పల్స్ ఏంటి అనేటటువంటిది ఆయనకి 100% కాదు 200% ఆయనకు తెలుసు. ఇక్కడ బాబీ డైరెక్టర్ చూసుకున్నట్లయితే ఆయన ఇట్టులు చూసిండు, ఫట్టులు చూసిండే, కానీ ఆయన అంత క్లారిటీగా ఆయనకు తెలియకపోవచ్చు. ఏదో కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఒకటి చేసేటటువంటి ప్రయత్నం ఎక్కడో ఒకసారి అయితే చెక్ చేసి ల్యాగ్ చేస్తారేమో అనేటటువంటి ఫీలింగ్ కూడా డాకు మహారాజ్ చూస్తే నాకైతే అనిపించింది అనమాట. నేనైతే 5 స్టార్కి 5 స్టార్ రేటింగ్ గేమ్ చేంజర్ ట్రైలర్కి ఇస్తా, 5/3 అయితే ఈ డాకు మహారాజ్కి ఇస్తా. నాకైతే గేమ్ చేంజర్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫ్రెండ్స్. ఆ మ్యూజిక్ అయినా, రామ్ చరణ్ స్వాగ్ అయినా, ఆ స్క్రీన్ ప్లే అయినా, క్లారిటీ అయినా, నీట్గా తీసుకెళ్ళేదంతా కూడా నాకైతే గేమ్ చేంజర్లోనే హైలైట్ అనిపించింది. డాకులో అయితే అంత ఇదిగా అనిపించలేదు. ఎనీవే 2 రోజులు గ్యాప్ మధ్య వస్తుంది అనమాట. ఇప్పుడు 10th చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ వస్తుంది, 12 చూసుకున్నట్లయితే డాకు మహారాజ్ వస్తుంది. రెండింటికి కూడా 2 రోజులు గ్యాప్ ఉంది. ఆల్మోస్ట్ అప్పటికే 6 షోస్ అయితే అయిపోతాయి. 6 షోస్ అంటే గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ బయటకు వచ్చేస్తుంది, సినిమా ఎలా ఉంది అనేటటువంటిది కూడా అందరికీ తెలుస్తుంది. ఇంకా ఆ తర్వాత ఈ డాకు అనేటటువంటిది ఛాలెంజింగ్ అనమాట. ఏది బాగుంది అనేటటువంటిది చాలామంది జనాలు కంపారిజన్ చేసి దానికి వెళ్ళడానికి ఇష్టపడతారు. బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ డాకుకు వెళ్తారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్కి వెళ్తారు. ఇది కాదు మనకు కావాల్సింది. నార్మల్ ఆడియన్స్ దేనికి వెళ్తారు అనేటటువంటిది కావాలి. దేని చూస్తే వీళ్ళు 100% సాటిస్ఫై అవుతారు అనేటటువంటిది కూడా అర్థం చేసుకొని ఆ తర్వాత ఐడెంటిఫై చేసి ఏది హిట్ అయితే అనేటటువంటి దానికోసం అయితే వెయిట్ చేసి చూడాలి. నా ఓటు అయితే గేమ్ చేంజర్కే. మరి మీకు 2 ట్రైలర్లో ఏ ట్రైలర్ నచ్చింది అనేటటువంటి కింద కామెంట్ చేయండి. ఇంక వచ్చేస్తారు కింద మెగా బానిస నువ్వు అది ఇది అని అంటారు, అదేం లేదు. ట్రైలర్స్ని నేను బేస్ చేసి మాట్లాడినా, ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ఒపీనియన్స్ మార్చిపోవచ్చు, ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక నా ఒపీనియన్ మారిపోవచ్చు, ఆ తర్వాత నాకు డాకు మహారాజ్ నచ్చొచ్చు. కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి హైప్ ప్రకారం, ప్రస్తుతానికి ఉన్నటువంటి ట్రైలర్స్ ప్రకారం నాకు నచ్చింది గేమ్ చేంజర్ ట్రైలర్. ఇదైతే క్లారిటీగా చెప్పుకోవచ్చు. అండ్ డాకు మహారాజులో సాంగ్స్ ఎంత ట్రోల్ అయ్యాయి అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే నెగిటివిటీ అయితే దానికి వచ్చింది డాకు మహారాజ్కి. కానీ గేమ్ చేంజర్ ట్రోల్స్ ఏం రాలే కానీ, నెగిటివ్ ఏం రాలేదు కానీ, అవి ఏవో యావరేజ్ ట్రైలర్ సాంగ్స్ అని చెప్పి మనకైతే క్లియర్ కట్గా కానొస్తుంది. సో సాంగ్స్ని కంపారిజన్ చేసినా కానీ గేమ్ చేంజర్కే ఎక్కువ హైప్ అవుతుంది అనమాట. చూడాలి. ఇప్పటిదాకా మనం చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ చూసాం చాలాసార్లు. ఒకసారి చిరంజీవి గారు గెలిచారు, ఒకసారి బాలకృష్ణ గారు గెలిచారు. ఇప్పుడు బాలకృష్ణ వర్సెస్ రామ్ చరణ్ అయితే చూస్తున్నా. మరి ఇప్పుడు ఈ పోటీలో ఎవరు గెలుస్తారు అనేటటువంటిది చూడాలి ఫ్రెండ్స్. నేనైతే గల్లీ వెయిట్ చేస్తున్నా. ఈ సంక్రాంతిలో వచ్చేటటువంటి ఈ 2 హైప్డ్ మూవీస్ని కొట్టేటటువంటి సినిమా లేదని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మనోల్ సినిమా వస్తుందంటే అజిత్తే మనకి వెళ్ళిపోయింది అనమాట. అది మనోళ్ళ రేంజ్ అని చెప్పి మనమైతే గుర్తుపెట్టుకోవాలి. ఇంకొద్దిగా డిసప్పాయింట్ ఏంటంటే ఈజీగా 5-6 సినిమాలు ఉండాలి సంక్రాంతి అంటే, పెద్ద సినిమాలు, కానీ 2 సినిమాలే వస్తున్నాయి. ఇది తెలుసుకున్నా కానీ కొద్దిగా బాధగా ఉంది ఫ్రెండ్స్. అది ఫైనల్గా తెలియజేయదలుచుకుంది. మీకు ఏ ట్రైలర్ నచ్చింది, మీకు ఏ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీకు ఏ సినిమా హిట్ అయ్యింది అనుకుంటున్నారు, ఏ సినిమా ఎక్కువ వసూలు సాధిస్తుంది అనుకుంటున్నారు అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ని హైలైట్ చేసి ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటా. మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై.